ఈరోజు కథ నా నువ్వు నేను రచించిన వారు వనజ గారు. ఓపెన్ చేసి చూస్తే నా స్వెటర్ నాకెందుకో కనపడలేదు. డైలీ వేసుకునే స్వెటర్ ఇంట్లోనే ఉంటుంది, ఇంకోటి కొత్తది ఉంది, మా అమ్మ పెట్టింది అని చెప్పింది. మరి ఇప్పుడు ఎలా అది తప్పిపోయింది అనుకుంటూ అందరూ గుంపుగా కూర్చొని ఉంటే సిగ్గు లేకుండా అందరి ముందు సునీత నా స్వెటర్ కనిపించడం లేదు, ఎక్కడ పెట్టావు అని నేను అడిగాను. అంటే అది అడగడం కంటే అరిచాను అనడం కరెక్ట్. మా సునీత అందరి వంక కళ్ళు తిప్పి చూపించేసరికి అప్పుడు ఇళ్లలోకి వస్తూ అందరి వంక చూసి హిహిహి అని నవ్వాను. అందరూ లైట్ తీసుకున్నా. మా విమల అత్తయ్య మాత్రం నా వైపే సూటిగా చూస్తుంది. ఆవిడ చూపులు తాళలేక గమ్మున పక్కకి రమ్మన్నట్టు మా సునీతకి సైగ చేసి మళ్ళీ కార్ దగ్గరికి వెళ్ళాను. మా నా స్వెటర్ కనిపించడం లేదు, అసలు నువ్వు పెట్టావా లేదా అని మరోసారి అడిగాను. అదేంటో మేమిద్దరం ఉన్నప్పుడు అమ్మ అని వచ్చేస్తుంది, అందరూ ఉన్నప్పుడు మాత్రం సునీత అని నోరు తెగిలేస్తుంది. నా నోటికి వాతలు పెట్టాలి నేను. పండు, నాది నాన్నది పెట్టి నీ స్వెటర్ ఎలా వదిలేసి వస్తాను, అది కూడా పెట్టాను అంది అమ్మ. మరి ఎక్కడికి వెళ్ళిందిమా? అది కాళ్ళు వచ్చి నడుచుకుంటూ పోయిందా అని ఫ్రస్ట్రేట్ అవుతూ అన్నాను నేను. నిజానికి అది చలి పెట్టడం వల్ల వచ్చిన ఫ్రస్ట్రేషన్ అన్నమాట. పండు, ఈ బ్యాగ్ హాల్లోనే ఉండింది, ఏమైనా కావాలని ఓపెన్ చేశావా అని అమ్మ అడగటంతో విరాట్ వాళ్ళ ఇంట్లో ఏదో సర్దటానికి ఒక బ్యాగ్ ఓపెన్ చేసినట్టు గుర్తున్న నాకు అవును అన్నట్టు తల ఆడించాను. పండు, నీకు అసలు పనులు ఎలా చేసుకోవాలో ఏమిటో కూడా అర్థం కాదా? అవి ఏవో లోపల పెడుతూ దీన్ని తీసి బయటపడేసి ఉంటాం అని అంది నా వైపు కోపంగా చూస్తూ. నిజంగా దీంట్లో మా సునీత తప్పు ఏం లేదు, నాదే మిస్టేక్ అయి ఉంటుందిలే. మనకిలాంటివన్నీ అలవాటే కదా అనుకుంటూ ఇప్పుడు ఎలా రా బాబు ఈ చలిలో అని సర్లేమా అంటూ నా డ్రెస్ చున్నీ తీసి చుట్టూ కప్పుకున్నాను. ఇద్దరం మళ్ళీ తినే దగ్గరికి వెళ్ళాం. అందరూ మా వైపే చూస్తుంటే విరాట్ వచ్చి నన్ను దగ్గరికి లాక్కొని తన స్వెటర్ నాకు షేర్ చేసి ఎవరికి ఏ ప్రాబ్లం లేదు కదా అన్నట్టు అందరి వంక చూశాడు. ఏం జరిగింది అసలు అంటే మా ఇద్దరిని చూసి అందరూ లేదా అన్నట్టు మా వైపు చూస్తే నేను సైలెంట్ అయిపోయాను. అందరికంటే ముందు మా రఘు రియాక్ట్ అవుతూ నాకేం చలిలేదురా, నా స్వెటర్ తీసుకో అంటూ నాన్న ముందుకు రాబోతుంటే విమల అత్తయ్య, అన్నయ్య మీకు హెల్త్ బాగాలేదు కదా, మీరు వేసుకోండి అని నాన్నకు చెప్పి నా వైపు చూసింది. అంటే ఈసారి కోపంగానే అనుకుంటా. వసు, ముందే మరీ చెప్పాను కదా ఇది హిల్లీ ఏరియా, చాలా చలి ఉంటుంది అని అంటూ అత్తయ్య అడుగుతూ ఉంటే అమ్మ పెట్టింది అత్తయ్య, కానీ నేను ఇంకా ఏదో చెప్తుంటే ఇంకా మీ అమ్మ పెట్టిందా? చిన్నపిల్లవా వసు, నీ బట్టలు నువ్వు ప్యాక్ చేసుకోవాలి కదా అని అత్తయ్య నన్ను అడగటంతో ఓహో నో నహి అని చెప్పలేక సైలెంట్గా ఆవిడ చెప్పింది వింటూ మౌనంగా ఉన్నాను తెల్లాడిస్తూ. కానీ అందరి అటెన్షన్ గ్రాప్ చేస్తూ వెనక నుండి వచ్చిన విరాట్ నన్ను తన పక్కన కూర్చోబెట్టుకుని తన స్వెటర్లో షేర్ ఇచ్చాడు. పైగా ఎవరికైనా ప్రాబ్లమా అన్నట్టు అందరి వైపు ఒక లుక్ ఇచ్చాడు విరాట్. నేను మాత్రం విమల అత్తయ్య ఏమైనా అంటుందేమో అని విరాట్ ముఖాన్ని ఆవిడ ముఖాన్ని మార్చి చూస్తూ ఉన్నాను. చాలా నిర్మలంగా మామూలుగానే ఉంది ఆవిడ ముఖం. ఇద్దరికీ స్వెటర్ బాగానే సరిపోయింది, కానీ నేనే విరాట్కి బల్లిలాగా అతుక్కుపోయినా. ఇంకా మేము తెచ్చుకునేవన్నీ అమ్మ అత్తయ్యలు బయటికి తీసి వడ్డించడానికి కూర్చున్నారు. పేపర్ ప్లేట్లో పులిహోర, చపాతీ ఇంకా కర్రీస్ ఎవరికి కావాల్సిన వాళ్ళు అడిగి మరీ పెట్టించుకున్నారు. మ్యాక్సిమం వర్మ అంకుల్ మా రఘు చపాతీ తింటే విరాట్ చపాతీ కాస్త పెరుగన్నం పెట్టించుకున్నాడు. స్వెటర్కి ఉండేది 2 చేతులు, కానీ మావేమో 4 చేతులయ్యే. అందుకే నేనే తినడం ఆపేశా. విరాట్ తిన్నాక తిందామనుకొని నేను ఆగిపోయా. కానీ నా బంగారు కొండ అలాగే వదిలేయడు కదా, అందుకే అతను తింటూ నాకు తినిపించాడు. అది చూసి అక్కడున్న అందరికీ కడుపు నిండిపోయి ఉంటుందనుకుంటా. అబ్బో విరాట్, మా కోడల్ని పెళ్ళి అవ్వకముందే ఎంత బాగా చూసుకుంటున్నావు, ఇంకా పెళ్ళైతే ఎలా చూసుకుంటావో అని యామిని ఆంటీ సరదాగా అనడంతో పెళ్ళయ్యాక అవ్వకముందు అనేది ఏమీ లేదు పెద్దమ్మ, వసు ఎప్పుడు నాకు ప్రీషియస్నే అని ఒక చిన్న లైన్తో నన్ను అంత ఎత్తున నిలబెట్టి అందరి వైపు చూసి గాయస్, మీకు కూడా మీ భార్యలంటే ఇష్టం ఉంటే మీరు కూడా తినిపించుకోండి, మమ్మల్ని ఎందుకు అలా చూస్తున్నారు అని అంటూ అసలేం పట్టనట్టు నాకు తినిపిస్తూ ఉన్నాడు. నా బంగారు కొండ, వజ్రాల మూట
అప్పుడు నా మైండ్లో వెలిగింది ఒక సాంగ్. అసలు నీకన్న ఘనుడు ఈ లోకాన నాకు కనబడును సాంగ్ పండు వర్షన్ ఎగ్జాక్ట్గా ఉందా లేదా చూడకండి అంటూ నా మైండ్ సింగుతూ ఉంటే నేను మాత్రం విరాట్ని చూస్తూ ఉన్నాను. అందరూ తిని 10 నిమిషాలు అలా కూర్చొని రెస్ట్ తీసుకున్నాక మళ్ళీ బయలుదేరాం. నాన్నకేమైనా అనీజీగా ఉందో ఏమో, ఇంకా ఎంత టైం పడుతుంది విరాట్ అని అడిగాడు. 1 అవర్ అంతే అంకుల్, రీచ్ అయిపోతాం అని చెప్పి విరాట్ ఫాస్ట్గా కార్ తీశాడు. రఘు నీకు హెల్త్ బాగానే ఉంది కదరా అని వర్మ అంకుల్ అడుగుతుంటే, బాగుందిరా, చాలాసేపటి నుండి కూర్చోవడం వల్ల కాస్త ఇబ్బందిగా ఉంది అంతే అని చెప్పి నేను నాన్న వైపు చూస్తుంటే, నేను బాగున్నా పండు, నువ్వు ఊరికే టెన్షన్ పెట్టుకోకు, వెళ్ళి కార్లో కూర్చో అని చెప్పాడు. నాన్న అలాగే నాన్న అంటూ విరాట్ నాకు వదిలేసిన స్వెటర్ నేను తగిలించుకొని వెళ్ళిపోయాను. ఫ్రంట్ పార్ట్కి సెకండ్ పార్ట్కి ఒక బిడ్స్ కర్టెన్ లాంటిది ఉంది ఆ కార్కి. మమ్మీ డాడీ మీరు కాసేపు రెస్ట్ తీసుకోండి అని చెప్పి విరాట్ దాన్ని క్లోజ్ చేసి నా వంక చూశాడు. నేనేంటి అన్నట్టు చూస్తూ ఉంటే చలి పెడుతుంది వసు అన్నాడు. అవునా, అయితే నీ స్వెటర్ వేసుకో విరాట్ అని చెప్పాను. అప్పుడు నీకు చలి పెడుతుందిగా అని ముఖాన్ని ఇన్నోసెంట్గా పెడుతూ అడిగాడు బాబు. అవును కదా, పర్లేదు విరాట్, నేను ఎలాగోలా అడ్జస్ట్ అవుతానులే, నువ్వు డ్రైవింగ్ కూడా చేయాలి కదా, ఎక్కువ చలి పుడితే ఎలా అంటూ సతీ సావిత్రి మాటలు చెప్పాను నేను. ఓసే పిచ్చి మొద్దు, ఇందాక వేసుకున్నట్టు ఇద్దరం వేసుకున్నాం, కొంచెం దగ్గరికి జరుగు అని అడిగాడు. ఊహు అంటూ వెనక్కి చూడు అని కళ్ళతోనే చెప్పాను. కర్టెన్ చూడు అన్నట్టు ఆయన కూడా కళ్ళతోనే చూపించాడు. ఇంకా తప్పక ధైర్యం చేసి కాస్త దగ్గరగా జరిగాను. అంతలో నన్ను అమాంతం తన చేతుల్లో బంధించేసి లాక్ చేశాడు విరాట్ గారు. అబ్బా ప్లీజ్ విరాట్, అత్తయ్య చూస్తే బాగోదు అని నేను చెప్తున్నా. మా మమ్మీ పడుకుని ఉంది, నువ్వు గొడవ చేసి మేల్కునేలా చేయకు, బుద్ధిగా ఉండు అంటూ నా భుజం మీద తల ఆనించి ముందుకు చూస్తూ డ్రైవ్ చేస్తున్నాడు విరాట్. అవన్నీ ఘాట్ రోడ్లేమో, చాలా అప్స్ అండ్ డౌన్స్, గుంటలుగా గుండ్ల మీద పోయినట్టు ఉంది. పక్కన చూస్తే మొత్తం హీల్స్నే ఉన్నాయి అటు ఇటు. ఆ గుంటల్లో డ్రైవింగ్కి విరాట్కి నాకు చాలా క్లోజ్గా వచ్చేస్తూ ఉంటే సైలెంట్గా ఉన్నాను నేను. ఏం జరిగిందో నాకే తెలియడం లేదు. బాగుంది వసు, వెచ్చగా అని చెప్పి నా మెడ మీద ఇంకా వెచ్చగా ఒక ముద్దు పెట్టాడు విరాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.